గ్లోబల్ సమ్మిట్ అందరు ఎవరైనా కూడా కొంచెం దీని మీద అవగాహన ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే విజన్ 2047 $3 ట్రిలియన్ ఎకానమీ. ఇది ఏంది అనేది అందరికి అర్థమైతలేదు. ఒకటే ముచ్చట ఏమంటారంటే వీళ్ళు దావోస్ పోయిరు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పారు. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ 2 రోజులలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు. అయితే మా చదువుకున్న పిల్లలందరికీ కూడా మరి ఉద్యోగాలు వస్తాయా ఈ 2 ఏళ్లలో అనేది చర్చ జనరల్గా మాట్లాడుతున్నారు ఊర్లలో. అసలు చాలామందికి ఇది ఏందో అర్థమైతలేదు. ఇది మనకు సంబంధం లేదేమో అనుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు చూసుకుంటే ఆ రోజు దావోసీలో కావచ్చు, ఈ రోజు ఈ గ్లోబల్ సమ్మిట్లో కావచ్చు, ఇంచుమించు వీళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటే 7 లక్షల కోట్ల పెట్టుబడులు. నిజంగా ఉపాధి అవకాశాలు ఎవరికి వస్తున్నాయి? అసలు తెలంగాణలో ఉద్యోగం గురించి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదా? సో ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. యా, జనరల్గా ఎక్కడ విన్నా మనం ఈ 2 రోజుల నుంచి అట్టహాసంగా ఆర్భాటంగా మనం చూస్తున్నాం. ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఎక్కువ చర్చ ఇప్పుడు డెవలప్ గురించి మాట్లాడుతున్నారు. అందరు వివిధ దేశాల నుంచి వచ్చిర్రు అంటున్నారు. మరి అయినోళ్ళు ఏమో రాలేదు, కానోళ్ళు వచ్చిరని ఒక డిస్కషన్ జరుగుతుంది. అయినోళ్ళు మీన్స్ అంటే మరి రాహుల్ గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు. పక్క రాష్ట్రంలో పోయేసి చంద్రబాబు నాయుడుకి పాపం చాలాసేపు 45 నిమిషాలు ఇక్కడ మంత్రి పోయి ఆయన మరీ పొగుడొచ్చినా కూడా ఆయన కూడా డుమ్మా కొట్టిండు. కానీ అవును, ఎందుకు వీళ్ళు రాలేదు ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది కదా, పోయి ఈ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి కూడా ఇన్వైట్ చేసి వచ్చారు కదా, వీళ్ళు రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటారు? ఎవరు పోయినరు స్పెషల్ ఫ్లైట్ ఇదంతా మాట్లాడుకుంటే అట్లా పోయినరు ఇట్లా పోయినరు అంటే మనం మాట్లాడే సబ్జెక్టుకు విలువ ఉంటుంది. అది చాలా చిల్లరగా అవుతుంది. సరే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయి ఆహ్వానించడం తప్పు కాదు. ఏ రకంగా పోయిండ్రు అనేది ఆ లెవెల్లో మనం మాట్లాడితే ఆ లెవెల్లో మాట్లాడితే మన సబ్జెక్టుకు విలువ రాదు అని నేను చెప్తున్నా దయచేసి. అయితే అధికారంలో ఉన్నారు, వచ్చారు, పోయారు, పిలిచారు. ఒకటే, మీరు ఈ ప్రశ్న చాలా మంచిగా అడిగారు. ఏది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకా వేరే ముఖ్యమంత్రులు. ఒక విషయం, ఎన్నికలప్పుడు వచ్చారు కదా, ఎన్నికల ముందు ప్రజలకు చెప్పేప్పుడు మేనిఫెస్టో కానీ, డిక్లరేషన్ కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ చెప్పిన దాంట్లో అందరూ ఒక్కొక్కరు ఇంక్లూడింగ్ ప్రియాంక గాంధీ వచ్చి చెప్పారు కదా. ఓకే, మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఎందుకు రాలేదు? వచ్చారా? ఏమైనా మాట్లాడారా? మాట్లాడలేదే. మేము వచ్చామని చెప్పాము, ఇప్పుడు జరుగుతున్నది అని చెప్పలేదే. ఇవాళ పిలిచారు, ఓకే, ఎవరు పోయినరు అనేది అప్రస్తుతం. ఇవాళ కూడా ఎందుకు రాలేదు? ఈ మహానుభావుడు వల్ల మేము చెప్పింది ఏమైతలేదు, ఇప్పుడు మళ్ళీ పోయి చెప్తే మా విలువ పూర్తిగా పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రాలేదని నేను అనుకుంటున్నా. ఒక్కటి. రెండో పాయింట్, అందరూ ఏదో సోనియా గాంధీ ఏదో లెటర్ రాసింది. ఏమని? ఈయన 47కు 3 ట్రిలియన్స్, ఈ ట్రిలియన్స్ అనే పదం వాడడం వల్ల, డాలర్లు అనే పదం వాడడం వల్ల చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది ఏంటిది అనేది. ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇవాళ ప్రస్తుతం రాష్ట్ర సంపద జిఎస్డిపి 16,12,000 కోట్ల రూపాయలది ఉన్నది. ఓకే, ఇది వేరు. ఇది డాలర్స్కు మారిస్తే సమ్ 18.5 బిలియన్, $185 బిలియన్ అవుతుంది. సరే, వీళ్ళంతా మాట్లాడేటప్పుడు చేసిన ఆయన కానీ వేరే వాళ్ళు కానీ పెద్ద వాళ్ళంతా సుమారు $200 బిలియన్ అనే మాట అన్నారు. సరే, మనం ఇంకా డీటెయిల్ పోతున్నాం కాబట్టి వాళ్ళు 200 అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. 185, 200కు తేడా ఉంది కానీ 200 అన్నారు. 200ది 2034 వరకు 1 ట్రిలియన్ అంటే 1000, అంతేనా? 200 అంటే 5 రెట్లు పెరగాల. మరి 34 నుంచి 47 వరకు మరో 300 పెరగాలి. అంటే ఇప్పుడున్న సంపద రేపు 2047 వరకు వీళ్ళు దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఏంటంటే 200 అంటే 15 రెట్లు. వాస్తవంగా చూస్తే ఇది 16.5 ఇంటూ ఇది 15 రెట్లు, దాదాపు 18 రెట్లు పెరగాల్సిన అవసరం ఉంటుంది. 18 రెట్లు
పెరిగేది ఎవరైనా నమ్ముతున్నారని అనుకోవాలా? దాని ఇంకా డిస్కషన్ పోదాం. కానీ సోనియా గాంధీ ఏం లెటర్ రాసింది? 47 ముచ్చటి తీయలే. 2034 వాలంటీర్లు అంటున్నావు, చాలా సంతోషం, మీరు అభినందిస్తున్నా, చేసుకోండి అని. తను రాలే. 47 ముచ్చట ఆయనతో తీయలే. ఆమెకు ఇది కాదని తెలుసు, అది కాదని తెలుసు. అంటే దానికోసమే రాలేదా? అంతే మరి, ఎందుకు రాకూడదు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహోన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా చేస్తున్నానని చెప్పేటప్పుడు దేశ నాయకులు ఎందుకు రారు? ఒకవేళ ఇది సాధ్యం కాదు, ఇంత పెద్ద లక్ష్యాలు పెట్టుకొని అనవసరంగా జనాల్ని మోసం చేయొద్దు అని ఇండైరెక్ట్గా మాట్లాడి చెప్పుకోవచ్చు కదా. ఎన్నికల ముందు చెప్పిందే మేము చేస్తలేము, మాకు మొఖాలు లేకుంటాయినాయి, ఇప్పుడు పోయి ఇది చేస్తామంటే ఇంకెవరైనా నమ్ముతారా? పార్టీ ఇంకా భ్రష్టు పట్టిపోతుందని రాదు. ఓకే, ఎవరెవరు వచ్చారు వేదిక మీద? ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు కూడా ఇది సేమ్, నాకెందుకు, నేను ఇట్లాంటి వాటికి ఎందుకు రావాలి, నా ఇజ్జత్ పోతుంది అనుకొని రాలేదనుకోవచ్చా? అంటే సింపుల్గా జనరల్గా అడుగుతున్నాను. అదే ఓకే జనాలకు తెలవాలి. ఒకటి, ఏ రాష్ట్రమైనా నేను ఇంత చేస్తా అంటున్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాలేదు కదా. అవతలోళ్ళు వస్తారని అనుకోవడం పొరపాటు కదా. ఇంత పెద్ద లక్ష్యంతో చేస్తున్నప్పుడు నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలని ఏ పార్టీ అయినా అనుకోడా? ఇది మానవ సహజం కదా. అందుకోసం వీళ్ళు వచ్చింది వాళ్ళు వచ్చింది లెక్క కాదు. సాంకేతిక పరంగా పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, వచ్చిన వాళ్ళ దాంట్లో ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు ఉన్నారు, గతంలో జరిగింది ఇక్కడ లిస్ట్ ఉంది నా దగ్గర. ఇంతమంది ది హయ్యెస్ట్ వేదిక మీద ఇప్పుడు ఎవరున్నారు, గతంలో ఎవరున్నారు, ఒక్కసారి నేను వీళ్ళందరి ఫోటోలు పెట్టి నేను సోషల్ మీడియాలో పెడతా జస్ట్ ఈరోజు రాత్రికి. ఓకే, ఇవన్నీ వచ్చిన వాళ్ళల్లో పారిశ్రామికవేత్తలు, హోదాలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళ బిర్లా, గౌతమ్ అదానీ, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, సత్యన్ నాదెల్లా, సుందర్ పిచాయ్, టిమ్ కుక్, యంగ్లీ. సో వీళ్ళందరూ మీరు అన్ని తీసి పెట్టారు. సత్యన్ నాదెల్ ఇక్కడికి రాకుండా ప్రైమ్ మినిస్టర్ గెలిచాడు అక్కడ, 150,000 కోట్లు పెడతామని ఏఐకి. అంటే ఇక్కడ ఎందుకు రాలేదు? అంతకుముందు ఎందుకు వచ్చాడు? ఇది సాధ్యం కాదని తెలిసే కదా, మనవాడు కదా, తెలుగు ఆయన కదా, మైక్రోసాఫ్ట్ హెడ్. తెలుగు ఆయన హైదరాబాదులో గతంలో వచ్చి చూసి అభినందించి కొంత పెట్టుబడులు పెట్టిన ఆయన ఇప్పుడు 170,000 కోట్లతోటి ఏఐలో భారతదేశంలో మైక్రోసాఫ్ట్ పెడుతుందని ప్రధానమంత్రి దగ్గర పోయి చెప్పిండు, కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడలేదే. అంటే ఏమనుకోవాలా? ఇది నమ్మట్లేదు, విశ్వసనీయత లేదు. ఇది కేవలం ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం చేస్తానన్నదే చేయలేదు. మేమేదో అప్పుల పాలైనాం, ఇట్లయింది అట్లయింది అని ఇప్పుడు చెప్తా ఉంటే ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు వీళ్ళకు అని ఒప్పుకున్నట్టు. ఆర్థిక పరిస్థితే ఇట్లా ఉంటే మరి ఇంత పెద్ద లక్ష్యాన్ని ఎట్లా చేస్తావు అని అడిగితే సమాధానం చెప్తారా? అది కాదు. దావోస్లో సంపాదన సృష్టిస్తారేమో. దావోస్లో లాస్ట్ 2 years మొదటి సంవత్సరం 46,000 కోట్లు, మొన్న 25 జనవరిలో 1,78,000 కోట్లు, అంటే 2,20,000. ఏమన్నా వైట్ పేపర్ ఇచ్చారా ఈ సదస్సులో? మేము ఇన్ని ఒప్పందాలు చేసుకున్నాం, ఇంత వచ్చిందని. మీకు ఒక ఫిగర్ చెప్తే ఆశ్చర్యపోతారు. రాష్ట్రంలో 24-25 ఇప్పటికి 7,022 కోట్లు పనులు మాత్రమే అయినాయి. ఎన్ని లక్షల కోట్లని వాళ్ళన్న 2,20,000 కోట్ల పైసలు కన్నారు కదా. వైట్ పేపర్ ఇవ్వలేదు కదా, ఎన్ని ఒప్పందాలు అనేవి చెప్పట్లేదు కదా, ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయో చెప్పలేదు కదా. యాక్చువల్ ఖర్చు ఇండస్ట్రీస్ పాతయి ఇప్పటి అన్నీ కలిపి 7,000 కోట్లు అయింది ఈ 2 సంవత్సరాల్లో. అంటే దాని అర్థం ఏంటి? అందుకోసం ఇది ఇంకొకటి, ఇందులో చాలా సాంకేతికపరమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ రూపొందించిన అని చెప్పే ప్రొఫెసర్ నేను అభినందిస్తా, చేయాలి అనేది అంటారు. ఎవరైనా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేయాలి, ఆ రకంగా చేయాలి. వీరు ఒక మేజర్ న్యూస్ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అందులో పాయింట్లన్నీ రాశాను. ఆయన ఏమంటాడు, రాష్ట్రాల పొదుపు ఎక్కువ ఉండాలి అన్నాడు. ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మన దేశంది రాష్ట్రంది దాదాపు
జిఎస్డిపిలో మనకు 31% ఉంటున్నది. ఇంతకంటే ఎక్కువ ఉండాలి అంటున్నాడు. ఎక్కువ ఉండాలి అన్నప్పుడు 50% పైచలకు ఉండాలి అంటాడు. ఇది సాధ్యమవుతుందా? ఎక్కడన్నా అయిందా? ప్రపంచంలో హయ్యెస్ట్ సేవింగ్స్ రేటు ఏ దేశంలో ఉందో తెలియదా? అన్నీ లిస్ట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఆ హయ్యెస్ట్ రేట్ సేవింగ్స్ ఉన్న కంట్రీస్ ఏవైతున్నాయో చిన్నవి కావచ్చు, మరి వాళ్ళ జిఎస్డిపి పెరిగిందా? ఈ రకంగా పెరగలేదే. ఇప్పుడు చైనా ఉంది, చైనాది మ్యాక్సిమం 43%, ఎప్పుడు తగ్గుతూ ఉన్నది. 43% అయినా చైనా కానీ దేశంలో ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక వృద్ధి సాధించిన 10 దేశాలు ఏది కూడా 2 కంటే ఎక్కువ లేదు. 2 కంటే 10 ఏళ్లలో 2 కంటే హార్డ్లీ 1-2 ఉన్నాయి. 3 లేనలేదు. తెలంగాణలో జరిగింది 2014 నుంచి 25 వరకు 3 పెరిగింది కాదనా. కానీ ఆ బేసిస్ ఏమిటి? ఇప్పుడు అది సాధ్యమవుతుందా అనేది ఆలోచన చేయాలి కదా. సాధ్యం కావడానికి ఏం చేయాలనే దాని మీద అన్ని హైపోథెటిక్ చెప్తున్నారు. దానికి కారణాలని కూడా నేను చెప్తాను. వారితో మాట్లాడదలుచుకున్నాను, వారితో డిబేట్ చేయదలుచుకున్నాను. మీలాంటి వాళ్ళని కూడా పిలిచి మనం కూర్చుంటే బాగుంటుందని చెప్పదలుచుకున్నాను. ఓకే, ఒక లక్ష్యాన్ని నిర్ధారించడంలో నేను కాదనేది లేదు. కానీ అవును, నేను కొలంబస్ దారి తప్పి అమెరికాకు పోయిండు కదా, పోయిండు. పోయి అక్కడ మనుషులను ఎర్రగుంట చూసి రెడ్ ఇండియన్స్ అన్నాడట. కానీ ఆయన పోయి వచ్చిన 200 సంవత్సరాల తర్వాత నేను పోయినా. కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ చూస్తుంటే ఈ బాధపడి ఇక్కడ కాదు చంద్రలోకం కూడా కాదు మార్సుకు పోయి ఉండాలనుకుంటాను. ఎందుకంటే ఈ దిక్కువల్ల ముచ్చట్లని వినేదానికంటే అవుతుందా? అమెరికా పోవడానికే కొలంబస్ వచ్చిన తర్వాత 200 పైచలకు సంవత్సరాలు పడితే ఇంకా చంద్రలోకానికే పోయేటువంటి పరిస్థితి లేకపోతే నేను మార్సుకు పోతానని చెప్తే ఎట్లా చెప్పాలా? ఇరటోళ్ళు ఉంటే సామెత గుర్తొస్తుంది. అవును, ఇవాళ మళ్ళీ యూనివర్సిటీలో కూడా ఏదో మాట్లాడింది కదా, ఇంగ్లీష్ రాదు, చైనాకు రాదు, జపాన్కి రాదు, వీడికి రాదు. ఇంగ్లీష్ రాకపోయినా ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోయినా కూడా చైనా, జపాన్, జర్మనీ వీళ్ళంతా కూడా దేశాలు వెళ్తున్నారు కదా. అదే కదా, అక్కడ భాష ముఖ్యం కాదు కదా. దేశం నాది, నేను బాగుపడాలి అనే ఆలోచనతో చేసే విధానం కావాలా. ఇండియా గురించి తెలుసా అసలు? క్రీస్తు పూర్వం నుంచి 6వ శతాబ్దం వరకు ప్రపంచంలో అత్యంత ధనికమైన దేశం భారతదేశం. 6వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు మనం 7వ దేశంగా ఉన్నాం. 17వ శతాబ్దం నుంచి 1947 స్వాతంత్రం వచ్చే నాటికి మన సంపద తగ్గి 129వ స్థానానికి వెళ్ళినాం ప్రపంచంలో. అటువంటిది 1947 నుంచి ఇప్పటి వరకు సరే కొనుగోలు లోపల 3వ శక్తి, ఆర్థిక వృద్ధి లోపల 5, ఇప్పుడు 4 అయింది. ఇది ఎవరో ఒక్కరు చేసేది కాదు. ఈ భారతీయుల్లో ఉన్న ఇది టాలెంట్ ఆఫ్ ఇండియా, హార్డ్ వర్కింగ్ ఆఫ్ ఇండియన్స్. దట్స్ వాట్ మేడ్ ఇండియా వాట్ ఇట్ ఈస్. సో పీపుల్ మే టేక్ క్రెడిట్, బట్ టు క్రియేట్ దట్ ఆపర్చునిటీ వీ హ్యావ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ దట్. అది చేయలేక ఇలా భాషల మీద మాట్లాడి వాళ్ళకు రాదు వీళ్ళకు రాదు వాళ్ళు అయినరు. అవును అవును, నువ్వు వచ్చే వరకు ఐటీ పెరగలా? ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలను ఆల్రెడీ తీసుకొచ్చిన చరిత్ర కాదా హైదరాబాద్లో? ఇప్పుడు 5వ తరగతి తర్వాత 10వ తరగతి చదువుతారు, 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ అంటారు, గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్ అంటారు, ఎంఎస్ తర్వాత పిహెచ్డి అంటారు. అంటే ఇక్కడ డైరెక్ట్ ఎంఎస్ చేసినట్టుగా అనిపిస్తుంది, ఎంఎస్ నుంచే క్యాలిక్యులేషన్ ఉన్నట్టుగా అనిపించింది. ఆయన చెప్పడం సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 5th, 7th, 10th ఇవి లేదు కాదు, చేసినావు డైరెక్ట్గా. ఇవన్నీ చేసి మంచిగా వస్తేనే కదా అక్కడ కూడా మంచిగా వచ్చేది. ఇక్కడ ఏం తెలియకుండా అక్కడ నేను ఫస్ట్ క్లాస్ అంటే ఎట్లా? ఇప్పుడు బిఏ ఎంఎస్లో ఎంఏలలో ఫస్ట్ క్లాస్ వస్తేనే కదా పిహెచ్డీలో మెరుగైన థియరీ ఇచ్చేది. ఇన్నడే రాకపోతేవి అందులేమున్నది? అదే నేను డైరెక్ట్ పిహెచ్డీనే చేసిన. అదే డైరెక్ట్ పిహెచ్డీ చూసేటోళ్ళు చూసిండ్రు, ఇచ్చేటోళ్ళు ఇచ్చిండ్రు, మాట్లాడటాన్ని మాట్లాడతాను అంతే. చెప్తాం, చెప్తాము. చెప్పే టాలెంట్, నమ్మించే టాలెంట్ కూడా ఇంపార్టెంట్. అదే నమ్మించే టాలెంట్. నమ్మించడం అంటే ఏంది? వాస్తవాలకు అతీతంగా ప్రజల మనసును గుంజుకోవడానికి చేసే ఎత్తుగడలు, అంతే కదా. అది నమ్మించడం అనే పదమే అది. అదేంటి? సత్యమేవ జయతే. నమ్మినా నమ్మకున్నా వాస్తవంగా మిగిలిపోతుంది కదా. దాన్ని నమ్మించాల్సిన అవసరం ఏముంది?
వాస్తవాలు అంగీకరించినప్పుడు మీరు చేసే ప్రయత్నం మంచిది, వాస్తవమే కానప్పుడు. ఈరోజు ప్రతి ఒక్కరూ తెలంగాణ వైపు చూస్తున్నారు. తెలంగాణ ఇంత అభివృద్ధి దిశలో వెళ్తుంది అనేసి, అంటే కొంతమంది నిన్న వేదికపై వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు 2014 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా గత ప్రీవియస్ గురించి జ్ఞాపకాలు మీన్స్ ఆనవాళ్ళు అనేవి లేకుండా, అంటే 2014 నుంచి మొదలు పెడితే 23 వరకు ఏదైతే ఉందో దానికి సంబంధించినవి ఏవి కూడా అందులో ఇంక్లూడ్ చేయకపోవడం అనేది ఎట్లా చూడొచ్చు? ఇంక్లూడ్ చేసుడేంది, చేయకపోవడం. ఇప్పుడున్నది అదే 16.2 lakh crores అన్నాం. దీని నుంచి ఇది 18 రెట్లు, సరే వాళ్ళు అనుకున్నది 15 రెట్లు, సరే అది అంటున్నాడు. దీని మీదనే కదా అనేది. దీన్ని అయితే ఎవరు డిస్ప్యూట్ చేయలేరు కదా. ఈ గ్రోత్ 10 సంవత్సరాలలో 3 అంతలు పెరిగింది, వాస్తవమే కదా. రాష్ట్ర సగటు ఆదాయం పెరిగింది కూడా దేశంలో అత్యంత ఎక్కువే కదా, 3 అంతలు. ఇది కాదనే మాట కదా. ఈ బేసిస్ మీద మేము ఇంకా ఇక్కడికి వెళ్తా ఉన్నాడు. మీరు గిక్కంచెలు ఇక్కడికే వచ్చిండ్రు, మేము గిక్కంచెలు ఇడిపోతాం అట్లా. పోతే మంచిదే, వద్దట్రా. మరి నీ దగ్గర ఏమున్నది అట్లా పోవడానికి? అడిగితే సమాధానం ఏది? నువ్వు డావోస్ది వైట్ పేపర్ లేదు కదా ఇచ్చింది. దీని మీద మొన్న ఒక ఫిగరు, నిన్న ఒక ఫిగరు, 2 కలిపి వచ్చినాయి. అంటే ప్రభుత్వం ఒక్కొక్క మీడియా సంస్థకు ఒక్కొక్క రకంగా ఇచ్చి, నిన్న నేను దీన్ని హైలైట్ చేస్తే ఇవాళ అందరూ ఒకటే పెట్టినారు, 5,73,000, 75,000 అని. అవునా? ఇవి కలిపితే క్లోజ్ టు 8 lakhs అవుతున్నాయి. లేదు కాదు, అన్ని కలిపి 5,73,000. ఎప్పుడు? ఇవాళ. మనం దావోస్ కూడా చేసుకుంటే అవును నిజంగా సరే, ఇప్పుడు ఇవి అవి కలిపితే ఒప్పందాలు, ఇవి ఎంఓయూలు ఎప్పుడు చేసుకుంటారు. 8 లక్షల కోట్లు అయితే 8 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు కదా. 8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ తెలంగాణలో జరిగితే మనం ఎట్లా ఊహించుకోవచ్చు? చాలా బాగుంటుంది. ఊహకేనా? ఆ ఊహ ఎంతో బాగుంది అన్నట్లుగా. అవును, వస్తే బాగుంటుంది. వస్తుందా లేదా, ఏం చేస్తాం అనేది దాని గురించే కదా మనం మాట్లాడేది. నేను అందుకే మార్చుకు పోదాం అనుకుంటున్నా. అవుతుందా? పంపిస్తారా దయచేసి? నేను అన్నిటికీ మీరు ఎందుకు వింటారు? హాయిగా నన్ను పంపించరా అంటే మార్చుకో. అంటే నాకు సామెత గుర్తొస్తుంది, అంటే దీనికి అప్లికబుల్ కాదా, ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అన్నట్టుగా. అంటే ఈ నాకు అట్లా అంటే ఏందో అదే జనాలకు అర్థమవుతుంది. అదే జనరల్ గా మనకు జనరల్ గా అందరికి అర్థం కావాలంటే ఉట్టికి ఎగరలేదు స్వర్గానికి. ఆయనకు ఉట్టి అందుతలేదు, మరి పొట్టుకున్నాడు కదా, సారీ కురుసకున్నాడు కదా. నేను పొట్టికంటే మళ్ళీ ఏదో తిట్టినట్టు అవుతుంది. అదే స్వర్గానికి. నేను కూడా అంతే, నేనేం పొడుకొని కాదు. అంటే మామూలుగా ఉట్టిని పట్టుకోరా భయ్, తర్వాత స్వర్గానికి వెళ్దు అన్నట్టుగా ఒకటి. ఇవన్నీ ఈ 2-3 రోజుల హడావుడి తర్వాత సరే జరుగుతాయి. ఒక వారం 10 రోజులు అసలు ఏమి తోపు తురుము ఇవన్నీ వచ్చేస్తాయి కదా. ఇవన్నీ రూపకల్పన ఎప్పుడవుతాయి? తెలంగాణ ప్రజలకు ఈ ఫలాలు భావితరాలకు ఎప్పుడు? అంటే ఇవి ఇప్పుడు చెప్తుంది 247 అంటుండే కదా. ఇవి ఈ 5 lakhs చేంజ్ అండ్ దెన్ దావోస్ కలిపి 247కి అందుతాయా? జనరల్ నా డౌట్ అది. అంటే 2047 వరకు అవుతాయా? అయ్యో, ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుబడి రాదరా? ఇక వద్దా? ఇప్పుడు వచ్చినాయి చాలా. మరి కాదు, ఇప్పుడు వచ్చిన వాటితోటి అవుతుంది అని ఆయన చెప్పినో లేదో వదలదు, కానీ ప్రతి సంవత్సరం ఇంతో అంతో ఏదో వస్తుంది కదా. ఇప్పుడే గింత చేస్తే ఈయన అనుభవం మీద వచ్చే సంవత్సరం ఎంత కావాలి? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు అంటే $3 trillion ఎకానమీ అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పటి వరకు ఏదైతే గ్రోత్ పెరుగుదల ఉందో ఆ పెరుగుదలకు అనుగుణంగా పెట్టుబడులు ఎలా వచ్చాయో, సంపద ఎలా సృష్టించబడదో, ఇది మన దీంట్లో సర్వీస్ సెక్టర్లో కానీ, ఇండస్ట్రీ సెక్టర్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఏదైనా కానీ సర్వీస్ సెక్టర్లో ఒక 3-4% పెరిగింది అంతే. 3-4% పెరిగినంత మాత్రాన మనకి ఇంత వృద్ధి వచ్చింది. కానీ అగ్రికల్చర్ సెక్టర్ అయితే అంతే ఉంటుంది కదా, పెరగదు కదా, భూమి ఎక్కువ కాదు కదా. సరే, కాకపోతే కొన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అందులో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తం చెరువులను బాగు చేయడం వల్ల కొంత భూగర్భ జలాలు పెరిగింది. తర్వాత 10 లక్షల మోటార్లు వ్యవసాయం కోసం అదనంగా ఇచ్చింది 10 ఏళ్ళలో. తర్వాత ప్రాజెక్టులలో కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్టులలో ఎకరాలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న సాగర్
ఒరిజినల్గా లేదు. దాని కింద నీళ్లు ఉంటున్నాయి, పెద్ద జలాశయం కదా, దాని కింద ఎక్కడ తీసుకొచ్చినాం అనేది వేరే అంశం. ఈ నీళ్లు వచ్చి రావడం వల్ల కొత్త ఆయకట్టు అయింది కదా, మరి ఆ కొత్త ఆయకట్టు పెరుగుతుందా, భూమి పెరుగుతుందా? పెరగదు కదా. సరే, మేము వచ్చి ఇంత చేసినాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంత ఇది 2025 ఎండింగ్లో ఉన్నాం. అవును, 2047 బాగా చెప్తున్నాం. మీరు అన్నట్టుగా మీకు మార్స్ పోవాలి, మార్స్ పంపిస్తారా అనేసి అంటున్నారు కదా, జనరల్గా ఒక క్యాలిక్యులేషన్. ఇన్ని బాగున్నప్పుడు కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ బెనిఫిషరీ స్కీమ్స్ ఉన్నాయి, మేనిఫెస్టోలో పెట్టినవి, వాటి గురించి వచ్చేసరికి ఏమో నన్ను కోసిన పైసలు లేవు, ఉద్యోగులకి ఇవ్వాలంటే నన్ను కోసిన పైసలు లేవు, కాలేజీలకు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించండి అంటే బెదిరింపులు, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, మీకు అత్త చూస్తాను, పైసలు లేవు అని చెప్పి ఇన్నిటికీ పైసలు లేవు అనేదేమో రీజన్ చెప్తున్నారు ఇక్కడ. మరి నేను ఇవి క్రియేట్ చేసి మీకు ఇప్పుడు ఈ 6 నెలలకో నేను సంవత్సరానికో మీకు ఇచ్చిన పెన్షన్ 4,000 ఇస్తాను కానీ, లేకపోతే తులం బంగారం ఇస్తాను కానీ, మహిళలకు 2,500, పిల్లలకు స్కూటీలు, చాంతాడంత లిస్ట్ ఉంది కదా, దీని గురించి ఒక డ్యూరేషన్ కూడా పెట్టట్లేదు. నేను ఇట్లా క్రియేట్ చేసి మీకు సంపదన ఇస్తా అని చెప్పలేని వాళ్ళు ఈరోజు 47 గురించి చెప్తున్నారంటే హోప్ ఏంటి అంటున్నారు. హోప్ ఏమున్నది? ఇది ఇవ్వస్తా, నేను అందుకే మొదలే చెప్పినది అదే ఇవ్వట్లేదు. దాని గురించే మన గ్రోత్ ఎంత ఉందో చెప్పట్లేదు, ఆదాయం తగ్గిందా పెరిగిందా చెప్పట్లేదు, వైట్ పేపర్ లేదు, ఎన్ని కంపెనీలు వచ్చాయి చెప్పట్లేదు. మరి వాళ్ళేమో కొత్తగా ఇంత పెట్టుబడులు ఇవ్వాలి వచ్చినాయి, నేను అప్పటి వరకు ఇదే గ్రోత్ కనుక ఉంటే గింత సంపద వస్తుంది, 15 అంతలు 18.5 అంతలు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. అది మోసం చేయడానికి, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి చేసే ఎత్తుగడ అంతే. ఇప్పుడు మేము ఎందుకు ఇస్తలేరు అంటే మా దగ్గర ఏం లేదు, అంత అప్పులపాలు చేసిందని డైవర్షన్ లేవు. ప్రపంచ బ్యాంక్ దగ్గర పోతే చెప్పుతో అంటే అప్పుల కోసం పోతే నన్ను చెప్పులు దొంగిలించే వాళ్ళు లెక్క చూస్తున్నారు అనే మాటను కూడా వాడిండ్రు. దేనికి తగ్గట్టు దానికి మాట్లాడగలిగే ఆయనకు. అంటే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్, ఇప్పుడు గివే చేయలేని వాళ్ళు 47 చెప్పి ఒక అంటే ఏమంటారు చూడు, స్వర్గాన్ని చూపిస్తారు కళ్ళ ముందల. ఆకాశంలో చూపిస్తున్నాడు, చుక్కలను చూపిస్తున్నాడు, చంద్రుడిని చూపిస్తున్నాడు, మనం అక్కడ పోయి ఉండాలంటాడు. నిజంగా తీసుకుపోతే వద్దటమా? ఈయన ఉంటాడా? జవాబు చెప్తాడా? ఇవన్నీ కూడా నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలు నిజంగా అంటే ఏ రాజకీయ పార్టీలన్నా కానివ్వండి, ఇక్కడ ఏ ప్రభుత్వాలన్నా కానీ లక్ష్యాలు వేరు, కానీ ప్రజలను నమ్మించడానికి చేసే ఎత్తుగడలు వేరు. ఎగ్జాక్ట్లీ అదే మాట అనబోతున్నా. ఈ నమ్మించుకుంటూ పోయే కార్యక్రమేనా ఇవన్నీ కూడా కార్యరూపం? అంటే వీళ్ళు ఇప్పుడు అజంప్షన్స్, అదే తెలంగాణలో జనరల్గా మాట్లాడతారు, ఏం చెప్తావు నువ్వు, షెట్ల మీద ఇస్తరాకులు కుడతావు, ఈ షెట్ల మీదనే ఉంటే కిందికో చాకులో మనం భోజనం చేసేది లేదు, ఏం లేదు అంటారు కదా, ఆ టైపుగానే ఉండబోతాయి. ఎన్ని ఇప్పుడు దావోస్ మీరు ఇంతవరకు అయితే ఏం కార్యరూపం దాల్చినట్టుగా కనబడతలేదు. చెప్పాను కదా. మరి ఇవన్నీ ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు ఇవి అవి కలిపితే 8 లక్షల కోట్లు పంచుకుంది. ఫిగర్ చెప్పుకోవడానికి చాలా ఘనంగా ఉంది, పొద్దున్నే పేపర్లలో తాటికాయంత అక్షరాలతో రాయించుకోవడానికి కూడా బాగానే ఉంది, కానీ వాట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ? చెప్తే రాయరా కానీ పాపం అదే వాళ్ళు అదే మొత్తానికి అదే పదవి కదా, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు కదా, ముఖ్యమంత్రి కదా, ఆయన మాట్లాడింది ఏం మాట్లాడినా రావాలి కదా, తప్పు కాదు కదా. మీడియా సంస్థలే సర్వే చేసుకొని వేరే రకాలుగా సమాచారాన్ని సేకరించి ఇదా అదా అని అన్నప్పుడు వాళ్ళని అనాలి. ముఖ్యమంత్రులు చెప్పింది, మంత్రులు చెప్పింది రాయకుండా ఉండడం మంచిది కాదు కదా, ప్రజలకు తెలియాలి కదా ఏం మాట్లాడుతున్నారు. నేను ఏదో డిఫెండ్ చేయడానికి అంటలేను, ఇది వాస్తవ ప్రక్రియ అంతే కదా. మీరు గతంలో కూడా చూసుంటారు, అంటే పెట్టుబడులు అంటే జనరల్గా నిజంగానే అక్షర రూపాలలో చెప్తూ ఉంటారు, కానీ ఇప్పుడు ఇంకా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలని ఇప్పుడు అకౌంట్లో వేసుకొని మేము ఈ 2 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మా ఘనత ఇది. ఇందిరమ్మ ఇండ్లు కట్టక ముందుకే 22,000 కోట్లు పెట్టేసి మేము అదే లెక్క మేము ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వబోతున్నాం. కాన్స్టిట్యున్సీకి 1, 2 కట్టి వీళ్ళే పోయి మంత్రులు పోయి భోజనాలు చేసేసి రిబ్బన్ కట్ చేసేసి ఇన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయని చెప్పి, అంటే ప్రతిదీ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు అది మంచి రేజ్ చేశారు. నేను మొన్ననే 8 ఐటమ్స్ మీద మాట్లాడాను, సోషల్ మీడియాలో పెట్టాను, మీకు కూడా పంపించాను, అది వేరు. ఏమన్నారు, 4 సంవత్సరాలలో 24 లక్షల ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. అవునా? 4 ఎవరు? మంత్రులే క్యాబినెట్ మీటింగ్లో చేసుకొని బయటకు వచ్చి మాట్లాడింది, పేపర్లలో వచ్చింది, మీడియాలో అన్నింటిలో వచ్చింది. నేను కొత్తగా చెప్పట్లేదు, ఆరోపణ చేయట్లేదు, ఇట్స్ ఫ్యాక్ట్. 24 లక్షలు, 24 లక్షలకు ఒక్కొక్క ఇళ్ళకి ఎంత? 6 లక్షల 5 లక్షల
6 నాకు తెలిసిన మటుకు 5 ఇల్లు కట్టుకుంటూ ఇస్తామన్నారు. 5 ఇస్తారు వీళ్ళు. 5 2 10, 5 4 20, 1,20,000 కోట్లు కదా. 4 ఏళ్ళలో అంటే సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? 30,000 కోట్లు కదా. ఇది గతంలో బడ్జెట్లో లేకుండే కదా, ఇప్పుడు పెట్టాలి కదా. ఇప్పుడేమో మితి కట్టేందుకే పైసలు లేవు, అప్పులు చేసిందని చెప్పేటోడు సంవత్సరానికి 30,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి పెడుతున్నావు. బడ్జెట్లో ఇంక్లూడ్ చేసావా? ఎన్ని పైసలు రిలీజ్ చేసావు? ఎన్ని ఇళ్ళ కోసం ఇచ్చావు? మరి 4 ఏళ్ళు అనేది తప్పే కదా, 4 ఏళ్ళు అనేది పొరపాటే కదా, నమ్మించడానికే కదా చేసింది. చేస్తలేవు కదా, డబ్బులు కేటాయించట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. 4 ఏళ్ళు ఇస్తానని చెప్పిందే చేస్తలేవు. 47 వరకట, 22 నెలల ఇంత 18 అంతలు అవుతుందని చెప్తే వాడు నమ్ముతాడా? నువ్వు ఇది కనుక చేస్తే ఇవన్నీ మేము నమ్మేవాళ్ళం. అయితే ఇక్కడ గుర్తొస్తుంది, జనరల్గా ఇద్దరిని గురు శిష్యులు అంటుంటారు జనరల్గా. ఎందుకు ఏది అటు చంద్రబాబు నాయుడిని, ఇక్కడ రేవంత్ రెడ్డిని. అవునా? అయితే ఈ 47 విజన్ 47 అన్నప్పుడు ఆయన 2020ని కూడా గుర్తు చేసుకున్నారు. అదే బాటలో ఈయన ఈ అనౌన్స్ చేస్తున్నాడు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. అప్పుడు మీకు గుర్తుంది కదా 2020 అనేది. ఐ థింక్ ఇది 2003లోనో ఏమో అనుకుంటా స్టార్ట్ చేసింది విజన్ 2020 అని చెప్పేసి. ఇప్పుడు అదే బాటలో విజన్ 40 అంటే బాగుండదు అనేసి విజన్ 47. అంటే జనరల్ 2 పాయింట్లు, నేను సర్కాజం కాదు. 2004 ఎన్నికలకు ముందు 2020 అని అన్నారని. ఓకే, నో ప్రాబ్లం. అది 2003, 2002 ఏదో ఒక ఇయర్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్నాడు. ఒక్క నిమిషం నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుస్తుంది. ఏమైంది ఎన్నికల్లో? నవరూపాయలు లేకుండా పోలా? 10 సంవత్సరాలు ఆ పార్టీ కొట్టుకుపోలా? ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు ఉంది. ఎలక్షన్లు పెడితే ఈ పని కూడా గంతే అవుతుందేమో. 2047 గురించి మాట్లాడుతున్నారు. విజన్, అది విజన్ 2020, ఇది విజన్ 247. 47 అంటే 40 అంటే బాగుండదేమో అనేసి మళ్ళీ ఓకే ఒక 7 యాడ్ చేసి. అచ్చా, ఓహో, వాళ్ళిద్దరి గురించి బాగా తెలుసు. గురు శిష్యులు అంటున్నారు. గురువు శిష్యులా? కాదే. ఇప్పుడు సమకాలికులు. కాదు, అదే పదవి వచ్చింది కాబట్టి సమకాలికులు అంటున్నా. గురు శిష్యులు అని నేను అనుకోను. శిష్యుడు గురువు దగ్గర డబ్బులు తీసుకొని పోతాడా? పోడు కదా. గురువు దగ్గర నేర్చుకోవాలా? నేర్చుకున్నాడో లేదో నాకు తెలియదు. కానీ ఒక దొంగ ఇంకో దొంగను పట్టుకొని ఈ పైసలు తీసుకుపోయి ఎక్కడనో ఇచ్చిరమ్మన్నాడు అంతే. అది గురు శిష్యుల సంబంధం అని నేనన్నా. సారీ, గురువు అయితే శిష్యుల్ని చాలా పెద్దగా చేయాలి. మొత్తానికి ఎందుకు రాలేదు గ్లోబల్ సమ్మిట్ కి? ఎందుకు రాలేదు? ఎందుకు వస్తాడు? పక్క రాష్ట్రం ఎందుకు రావాలి? ఇది సాధ్యం కాదని తెలుసు. రెండవది, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఈ రాష్ట్రం బాగా చేస్తున్నాం అని చెప్పి దాంట్లో ఉండి తన రాష్ట్రానికి పోయి ఏం చెప్పుకోవాలి? ఇంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పుకుంటే బాగుంటుంది. ఇదే అయ్యేటట్లేదు. ఏ ముఖం పెట్టుకొని అడిగిపోవాలి, ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఏం చెప్పాలన్నారా? అక్కడ పార్టీలో పోయే విధంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్లో రాలేదు. పాపం ఆయన ఎందుకంటావు? చంద్రబాబును కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాలేదు కదా ఇద్దరు. ఇగో ఇది అసలు సంగతి. ఆఖరికి సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవిని తీసుకొని వచ్చిరు. వేదిక పైన నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. నేను వీళ్ళు వచ్చిన పొజిషన్లో నేను అక్కడ ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాను అని ఆయన షూటింగ్లో ఉన్నాడట. బట్టి విక్రమార్కను ఇంకెవరో ఇద్దరు పోయేసి నువ్వు ఖచ్చితంగా రావాలి అనేసి, అంటే ఇంచుమించు నన్ను బలవంతంగా సర్లే పాపం ఆయన ఇప్పుడు మనం ఏమనలేంలే కానీ ఆయనే చెప్పుకుంటూ స్టేజ్ పైన అన్నాడా? ఆ స్టేజ్ పైన నేను ఆయన మాట్లాడినప్పుడు అయ్యో అవునా, నేను అంటే మీన్స్ నేను అక్కడ ఒక హీరోయిన్తో అనబోయింది, నేను అక్కడ ఒక అమ్మాయితో అంటే నవ్వుకుంటూ. సాధారణంగా ఈ బాపతో ఎవరు మాట్లాడినా నేను పెద్ద పట్టించుకోను. అంటే అక్కడ వీళ్ళని అంటే నేను ఈ విషయం ఎందుకు నేను ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుందంటే, కొంతమందిని అంటే వాళ్ళకి టైం లేకపోయినా లేకపోతే ఇష్టం లేకపోవచ్చు, ఏదో వాట్ ఎవర్ ఇట్స్, కొంతమందిని బలవంతంగానే రప్పించారు అన్నట్టుగా ఉంది. చూడు, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, పిలిచారు, పోకపోతే బాగుండదేమో అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. కానీ ఈ పెట్టుబడులకు, అభివృద్ధికి ఇదేమన్నా ప్రత్యేకంగా చిత్ర పరిశ్రమ పెట్టుబడుల గురించి ఏమైనా ఉందా? అందులో ఎక్కడ ఐటమ్ ఉండట్లేదు. ఆల్రెడీ
మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కినేని అంటే ఇంకొక నాగేశ్వరరావు, అది దాంట్లో వేరు. ఇంకొక ఫిలిం సిటీ కడతారట. ఇంకో ఫిల్మ్స్ అదే రావడానికి ఓకే, కడితే కట్టని కాదు. కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే ఆ జనంలో వీళ్ళ గ్లామర్ను ఉపయోగించుకుందామనే ఉద్దేశం తప్ప సంపద సృష్టించడానికి చేసే దాంట్లో ఏ మేరకు భాగస్వాములు కాగలుగుతారు వీళ్ళు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే, ఎవరన్నా పోతా ఉంటే ఎండ కొడుతున్నది అంటే ఓ చిన్న షెడ్ వేసి కూర్చోబెడతాం కదా, మంచిదే కదా. ఇక సరేలే, కొంతమంది ఏం చేస్తారంటే ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఏం నాగార్జున చేస్తారు? ఓకే, బెదిరింపులకి ఏం నాగార్జున నాకు బాగా వాళ్ళ కుటుంబంతో చాలా దగ్గర కుటుంబం, చేస్తారు? వాళ్ళ ఫాదర్. నేను అంటున్నా ఆయన వచ్చాడు, దేనికోసం వచ్చాడు? చిరంజీవి దేనికోసం వచ్చాడు? దాగజ్ ఇంకేం గులగొడతారన్న భయాన్ని కూడా రావచ్చు. ఏమో నాకు తెలియదు, అదే అడగాలనుకున్నా, ఇంకా టైం అంటే దొరకలేదు. సింపుల్ అంటే నేను దాని అడుగుతా. దాని సిమిలారిటీస్ చూసినాం కాబట్టి చెప్తున్నాను కదా. తప్పదు. కొన్ని ఏంటంటే ఎందుకు లేదు తలకాయ నొప్పికో పోయి అడుగు కూర్చున్నా కాసేపు కూర్చుంటే అయిపోతుంది అయిపోతుంది కదా. కథం. అదే ఒక లొల్లు ఎందుకు అనవసరంగా అదొకటి పోయింది కన్వెన్షన్, రేపు ఇంకేదైనా కన్వెన్షన్ పోయింది అనుకో. వాస్తవం. ప్రాక్టికల్ ఇది మాట్లాడుకోవాలంటే ఇస్ ద ఫ్యాక్ట్ కదా. సరే, ఇది గ్లోబల్ సమ్మిట్ కదా, కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. నమ్మే వాళ్ళెంతో నమ్మని వాళ్ళెంతో పక్కన పెడదాం. ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీతో, ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు మెస్సీ తోటి ఫ్రెండ్లీ మ్యాచ్. దానికోసము ప్రిపేర్ గ్రౌండ్ చేసుకోవడం ఆల్మోస్ట్ అది కూడా ఒక 100 కోట్ల ఇది. జనాలు 100 కోట్ల ఎక్కువనే ఆయన తీసుకురావాలన్నా, ఆట ఆడించాలి. గన్ని పైసలా? గన్ని పైసలా? అంటే మాదంతా ఖర్చు. ఫుట్బాల్ ఆడబెట్టి కొట్టేందుకు తన్నేందుకు 100 కోట్లు కావాలా? లేదు నాకు తెలియదు. అంటే ఓకే సరే, ఇప్పుడు అందుకే అప్పుడప్పుడు టీవీలలో ఫుట్బాల్ చూసే కానీ తన్నుడే. అయితే ఇప్పుడు జనాలు ఏమడుగుతున్నారంటే మాకు ఇయ్యనికనేమో పైసలు లేవు, ఇప్పుడు తీసుకొచ్చి ఒక మెస్సీని తీసుకొచ్చి ఇప్పుడు ఆయన హాబీ అది తీసుకొచ్చి ఆడించడం వల్ల మాకు ఒరిగేది ఏంటి అనే ఒక డిస్కషన్ జరుగుతుంది. అదే కాదు, ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి పక్కన కూర్చుండబెట్టుకుంటే అంటే వీళ్ళ అవగాహన అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంతో ఆలోచించండి. అటువంటి వాళ్ళతో ఆడితే నాకు పేరు వస్తుంది అనేది ఎవరికి వస్తుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి. ఏదో ఫేమస్ సినిమా వాళ్ళను తీసుకొని వచ్చి పక్కన కూర్చుండబెట్టుకోవాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి. సమస్యల పరిష్కారం కోసం, సమస్యలు రాకుండా చూడడం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం చేసే దాంట్లో అందరూ సమానమే. ఎవరు రావాలో వాళ్ళు రాలేదు కదా, నేను ఇప్పుడే చెప్పాను కదా. దీంట్లో ఏమైనా పేర్లు ఉన్నాయా? ఏతాము అందాదా 22 మంది ఉన్నారు. ఆల్ టాప్ పీపుల్ ఇన్ ది కంట్రీ, బయట నుంచి కూడా. ఇది వీళ్ళ పాపం ఓకే, అవకాశం ఇచ్చారు ప్రజలు, అధికారంలోకి వచ్చారు, నేను కాదనా. కానీ మీ వ్యక్తిత్వం కానీ, మీ ఆలోచన విధంగా కానీ, మీ బుద్ధి కానీ ఆ స్థాయికి తగ్గట్టుగా లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కానీ ఇక్కడ పబ్లిసిటీ స్టంట్లో మాత్రం పీభత్సంగా సక్సెస్ అయినట్టు అనిపిస్తలేదు. ఇక అంటే అక్కడ ఉన్న మెస్సీతో మ్యాచ్ కావచ్చు, రేపు 13వ తేదీ పైసలు పెడితే వస్తారు, చూస్తారు, అట్లనే ప్రచారం. ఇవాళ రేపు ఏం ముఖ్యమంత్రి చేయితోటి ఇట్లన్నా కానీ వస్తుంది, కాలుతోటి బాల్ దనినా కానీ వస్తుంది, ఏమున్నది? రాదా? అందులో ఇంకా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది ప్రచారం చేయమని, అంతే కదా. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండి చేసేది ఎట్లయినా వస్తుంది, కానీ ఇంకా ఎక్కువ రావడానికి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది, తప్ప వాళ్ళు పెడితే మేము లేవంటున్నారు కదా. వాళ్ళు పెడతామంటే మేము వద్దటమా? అట్లా కాదు, పైసలు లేవంటున్నారు కదా, పబ్లిక్ ఇవ్వాలంటే లేవంటున్నారు కదా. అంటే ఒకటి ప్రభుత్వంలో పైసలు లేవనేది ఒక అంశం, సరే ఇటువంటి వాటికి పెడుతున్నారు అనేది ఒకటి. ఆ పేద ప్రజలకు కావాల్సిన ఇప్పుడు రైతు బంధు సరిగ్గా లేదు, అంతేనా? మిగతాది ఇవ్వలేదు, ఇండ్లు ఇట్లా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు, అంతే కదా. మరి అన్ని కథలు చెప్తున్నాడు, మూసీ సుందరీకరణ ఓకే, నెక్స్ట్ ఫేజ్ అదేనట, మూసీ సుందరీకరణ. ఇంట్లో డబ్బులు ఎంత తొందరగా చేసుకోవాలనే ఆలోచన తప్ప పనులు మొదలు పెట్టినా మేము పెట్టిందే రేపు పొద్దున మళ్ళీ చెప్పుకునేందుకు, అంతకు తప్ప ఇంకేం లేదు. స్టార్ట్ చేయడం దేనికి?
అదేదో మొదలు పెడతారు కదా, మొదలు పెట్టి కొన్ని సరే, అంటే ఇంకొకటి లాస్ట్లో ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, నేను మళ్ళీ తిరిగి అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఈ 5 లక్షల కోట్లుగా పైన చిలుకు పై, సరే రేపు 6 లక్షల కోట్లని రాపిస్తారేమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఇవి ఎప్పుడు మనం చూడొచ్చు దానికి సంబంధించిన డెవలప్మెంట్, అవి సంబంధించినవి, అదే దానికి ఏవో శిలాపలకాలు వేసుడు, దాన్ని కట్టుడు పెట్టుడు, ఇవన్నీ ఎప్పుడు చూడొచ్చు అంటుంది. అదా ఆయననే అడగాలి మరి. ఇప్పుడు అదే కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి కదా, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ చెప్తారు కదా, ఇట్లా కంటిన్యూస్గా వస్తేనే కదా 2047లో 16. ఇవి లెక్కలేసి క్యాలిక్యులేట్ చేసి చెప్పడమే కాదు కదా, మరి దానికి సంబంధించినవి. అందుకే ఇప్పుడు గత సంవత్సరం వచ్చింది, సంవత్సరంన్నర లోపల 7023 కోట్లే పనులు గ్రౌండ్ చెప్పారు. 7022 7.22 కాదు, 7,000 కోట్లు, 7,000 కోట్లే, 7,022 కోట్లు. చెప్పిన దానికి చేసిన దానికి అసలు కంపారిజన్ ఎక్కడ కనిపిస్తలేదు. సరే అంటారు ఇంత తొందరగా వస్తుందా, ఇంకో 2 అయితే ఈ పెట్టుబడుల విషయం తెచ్చిరు, కానీ దీంట్లో అంటే జనరల్గా మళ్ళీ నేను మళ్ళీ పబ్లిక్ పర్సెప్షన్లోకి వెళ్తే, విద్య వైద్యం ఇప్పుడు స్కూళ్ళల్లో రాసుకోవడానికి చాక్పీసులు లేవు. ఇలా పరిస్థితులలో గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి కూడా అట్లనే ఉంది. వాళ్ళు కూడా అడుగుతున్నది ఏంటంటే, ఇదంతా ఇంత కొడుతున్నారు కదా గప్పాలు, కాస్త విద్య వైద్యము, మళ్ళీ రైతులు ఈడంగానే గ్లోబల్ సమ్మిట్లు అంటారు, ఇప్పటికీ యూరియా కోసం ఇంకా క్యూ లైన్లో ఉండే పరిస్థితి ఉంది. విమర్శలకు ఇదొక ఆధారం, కానీ ఇవి చేస్తూ అవి చేస్తామని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు, అంతే కదా. అంతరాలు తగ్గించడానికి చేసే దాంట్లో భాగంగా గతంలో మొదలుపెట్టిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పగలుగుతారా? ఏవో ఇలా ఇంత మాట్లాడుతున్నారు కదా 2047 గురించి. ఈ అంతరాలు కొద్దిగానైనా తగ్గించడానికి, పేదరికం తగ్గించడానికి చేసిన గత సంక్షేమ కార్యక్రమాలు ఈజ్ అ పార్ట్ ఆఫ్ దాట్. అంతరం తగ్గించేందుకే కదా. అవును, 47 అనే అంతవరకే ఫిగర్ ఎంచుకోవడం ఏంటి అంటే 2000 అంటే మరి ఆయనకి ఏమైనా నంబర్ల మీద 2, 4, 7, 7, 2, 9, 4, 13. ఓహో, ఓ మై గాడ్, మీకు తెలుసా ఇది? తెలియదు. 7, 4, 2 కలిపితే ఎంత అవుతుంది? 13 అవుతుంది కదా. ప్రపంచంలో 7, 4, 11, 7, 4, 11, 2, 2047 కదా. మొత్తం నెంబర్ ఎంత అవుతుంది? 13 అవుతుంది. మీకు తెలుసా, చాలా దేశాలలో, మన దగ్గర కూడా 13th ఫ్లోర్ ఉండదు, 13th ఫ్లోర్ ఉండదు, 13 నెంబర్ ఎక్కడ పెట్టరు ప్రపంచంలో. అంటే ఇక్కడ కూడా అట్లనే ఉన్నట్టున్నది కొన్ని అపార్ట్మెంట్లలో. 13వ నెంబర్ను వాళ్ళు విశ్వసించరు, 13వ నెంబర్ వాళ్ళ నోటికి రాదు. కానీ దురదృష్టం ఏంటంటే, ప్రపంచమంతా 13వ నెంబర్ వద్దనుకునే నేపథ్యంలో ఈ మహానుభావుడైన ముఖ్యమంత్రి కదా, ఆయన 13వ నెంబర్ వచ్చేటట్టు పెట్టుకున్నాడు. ఇక దాని అర్థం ఏంటో ప్రజలకు తొందరగా అర్థమవుతుంది.